మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి తెలుసుకోండి. మరి ఆన్లైన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకొచ్చాం. మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసినా క్లాసులు ఇస్తారు, టెస్టులు పెట్టేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకొని మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఏ రోజు ఏం చదవాలనేటువంటిది మీకు టైం టేబుల్ వేసి ఇచ్చి ఆ టైం టేబుల్కి అనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇచ్చేసి మెటీరియల్కి అనుగుణంగా బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందించి క్లాసెస్తో పాటు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి ఇచ్చిన షెడ్యూల్పై టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి తర్వాత వీక్లీ టెస్టులు కండక్ట్ చేసి మంత్లీ టెస్టులు కండక్ట్ చేసి గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి బిడ్ బ్యాంకులు ఇచ్చి 2 years పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మంత్లీ ఒకే ఒక బ్యాచ్ తీస్తాం. బ్యాచ్కి 50 మంది మాత్రమే తీసుకుంటాం. ఖచ్చితంగా 50 మందితో గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. ఫీజు కేవలం 2000 ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టైంపాస్కి అసలు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ప్రస్తుతానికి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారండి. అయితే ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రేపు రావచ్చు. ఈ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. 14 సెప్టెంబర్లో మనకి డేట్ అయితే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 14 వరకు కూడా ఉందండి. మరి పోస్టులు అనేటువంటి వయో పరిమితి చూసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాలు. బట్ ఒకప్పుడు 18 నుంచి 33 సంవత్సరాల వరకే ఉండేది. బట్ కోవిడ్-19 వల్ల 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే ఇచ్చారు. ఆ సడలింపు అనేటువంటిది కేవలం ఈ ఒక్క నోటిఫికేషన్కే ఉంటుంది తప్ప నెక్స్ట్ నోటిఫికేషన్లకు ఉండదు, గమనించండి. కాబట్టి ఇది మంచి అవకాశం. మళ్ళీ ఇది మిస్ అయితే కనుక వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. బాగా కష్టపడండి. అదేవిధంగా మన టెస్ట్ సిరీస్, అదేవిధంగా మీ బిడ్ బ్యాంక్ క్లాసెస్ అనేటువంటి చెక్ చేయండి. ద బెస్ట్ టెస్ట్ సిరీస్ మనం అందిస్తున్నాము, క్లాసెస్ అందిస్తున్నాము కేవలం 100 రూపీస్కి, క్లాసెస్ 399 రూపీస్కి. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేశారండి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి ఉద్యోగాలు మొత్తం 8113 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మంచి నెంబర్ అనమాట. బట్ ఇది ఫైనల్ కాదు. ఎప్పుడు కూడా ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్లు ఇచ్చిన నెంబర్లో ఒకటైతే తర్వాత మనకి సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశం అయితే ఇది. ఇక నెక్స్ట్ మనకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేటువంటిది అక్టోబర్ 14 వరకు ఉంది. అదేవిధంగా సెలక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఫీజు అనేటువంటిది 500 రూపాయలు ఉందండి. అప్లై చేసుకుని మరి ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఆ ఫీజు అనేటువంటిది తిరిగి అయితే ఇచ్చేయడం జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే A2, A3, B2, C2 కేటగిరీస్లో మనకి ఉన్నాయి. మరి ఏ కేటగిరీలో ఏ ఉద్యోగం ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్ ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మనం వీడియో అయితే చేసాం. ఒకసారి నిన్ననే చేసాం వీడియో, ఒకసారి చెక్ చేయండి. మీకు మెడికల్ స్టాండర్డ్స్ మీద ఫుల్ క్లారిటీ అయితే వీడియో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి నేషనల్ సిటిజన్షిప్ అనేటువంటిది ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 36 సంవత్సరాలు. కాకపోతే మనకి SC, ST, BCలకు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సడలింపు అయితే ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 1989లో మనకి ఫిబ్రవరి 2 కల్లా ముందు పుట్టకూడదు. ఓబీసీలు అయితే 1986 ఫిబ్రవరి 1కి ముందు పుట్టకూడదు. SC, STలు 1984 ఫిబ్రవరి 1 కంటే ముందు పుట్టకూడదు. 2007 తర్వాత పుట్టిన ఏ క్యాండిడేట్ అయినా సరే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మనకి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అనేటువంటి 3 years ఇట్లా మనకి సడలింపు అయితే ఉంది. ఇక ఎగ్జామ్ చూసుకుంటే CBT 1, CBT 2 ఉంటుంది. ఫీజు 500, కట్టినటువంటి ఫీజు తిరిగి వస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఎగ్జామ్ 2 stages అని చెప్పడం జరిగిందండి. CBT 1 మరియు CBT 2 అనేటువంటిది. మరి CBT 1లో ఎన్ని మార్క్స్కి ఉంటుంది, CBT 2 ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది చూద్దాము. CBT 1కి 2కి రెండింటికి ఒకటే సిలబస్. కాకపోతే CBT 1 అనేటువంటిది 90 minutes టైంలో 100 క్వశ్చన్స్కి రాయాలి ఎగ్జామ్ అనేటువంటిది. అదే CBT 2 అయితే 90 minutes టైంలో 120 క్వశ్చన్స్కి రాయాలన్నమాట. CBT 1లో జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 40, రీజనింగ్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ CBT 1కి సిలబస్ అయినా CBT 2కి అయినా ఒకటే. మ్యాథ్స్ కానీ సైన్సెస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా తెలుగులో నేను ఒక వీడియో చేశాను, అది చెక్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది, నెగిటివ్ 1/3 ఉంటుంది. అదేవిధంగా CBT 2 కూడా సేమ్ సిలబస్, బట్ 120 క్వశ్చన్స్కి అయితే మనకు ఉంటుంది. టైప్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే అది అందరికీ కాదు. ఇక్కడ చూసారంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి CBT 1 అనేటువంటిది CBT 2 కామన్ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి వీళ్ళకి
టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు చూసుకుంటే వీళ్ళకి టైప్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు చూసుకుంటే వీళ్ళకి ఓన్లీ CBT1 CBT2 ఉంటుంది, టైప్ టెస్ట్ ఉండదు. బట్ స్టేషన్ మాస్టర్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రాగా ఈ గుర్తుపెట్టుకోవాలి. మరి అప్లై అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 14 అక్టోబర్ అనేటువంటిది ఇచ్చారు. ఇక సిలబస్ గురించి పూర్తి వివరాలతో, అదేవిధంగా ఏ పోస్టులు ఎలా ఉంటాయి అనేటువంటిది పూర్తి వివరాలతో క్లియర్గా మనం మంచి వీడియో అయితే చేస్తాం. రెగ్యులర్గా NTPCకి సంబంధించిన క్లాసులు మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే డైలీ మేమే షెడ్యూల్ వేసి క్లాసులు ఇచ్చి మెటీరియల్స్ ఇచ్చి A to Z ఇచ్చి మేమే మిమ్మల్ని చదివిస్తాం. కాబట్టి ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఈ ప్రోగ్రామ్ బెస్ట్ అనమాట, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. RRB NTPC ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మన యాప్ లాంచింగ్ సందర్భంగా RRB టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 20,000 MCQs బైలింగ్వల్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపీస్ మాత్రమే, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా RRB NTPCకి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది 12,000 MCQsతో మనం ఇస్తున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ వేయించుకోవచ్చు. కేవలం 99 రూపీస్కే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి RRB NTPC క్లాసెస్ అనేటువంటివి కేవలం 399 అండి. యాక్చువల్గా మనకి 599, దీన్ని 399కి చేసి మనం క్లాసెస్ ఇస్తున్నాం. మనకి డెమోస్ చెక్ చేసి అయితే ఈ క్లాసెస్ తీసుకోండి. ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం 1 year వ్యాలిడిటీతో.